ఒక చిన్న గ్రామంలో అందమైన కొండల మధ్య రవి మరియు అర్జున్ అనే ఇద్దరు స్నేహితులు విడదీలేని బంధంతో ఉండేవారు. రవి తన తెలివికోసం ప్రసిద్ధి పొందాడు, కాని అర్జున్ తన బలానికి పేరు తెచ్చుకున్నాడు. ఒకరోజు వారు రసం పూసిన మామిడి పండ్లతో నిండిన చెట్టును కనుగొన్నారు, కాని అది లోతైన చెరువుకు అంచున నిలిచింది. రవి ఒక ఆలోచన చేశాడు. నేను చెట్టెక్కి మామిడిని కదిలిస్తాను. నువ్వు కింద పండ్లు పడిపోకుండా పట్టుకో అని చెప్పాడు. రవి చెట్టెక్కి మామిడిని కదిలిస్తుండగా అర్జున్ అన్ని పండ్లను నెమ్మదిగా పట్టుకుంటున్నాడు. ఒక్కసారిగా గాలి బలంగా వీచి రవి చెట్టుపైనుంచి జారి పడిపోయాడు. ఆ సమయంలో అర్జున్ వెంటనే ముందుకు దూసుకుని వెళ్లి రవిని నేలకు తాకకముందే పట్టుకున్నాడు. రవిని చూసి నవ్వుతూ, నీ బలం నాకు మళ్లీ ప్రాణమిచ్చింది అని రవి అన్నాడు. అర్జున్ చిరునవ్వుతో, నీ తెలివితోనే ఈ మామిడి పండ్లు సాధించాం అని చెప్పాడు.